తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమంలో రేపటి శనుడి సంచారం, షష్టమ శుక్రరాహులు, అష్టమ గురువు, భాగ్యస్థిత కుజుడు, ద్వాదశలో చంద్రకేతులకు సంచారం. తులారాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. శ్రమ కాస్త అత్యధికంగా ఉంది. పంచమ శనైశ్వరుని ప్రభావం వల్ల వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులు, వృత్తి ఉద్యోగాలు చేసుకునేవారు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేవారు, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారికి ప్రతి పనిని రెండుసార్లు చేయవలసిన అవసరాలు వస్తూ ఉంటాయి. చేసిన పని మరోసారి చేయటం, ప్రతి పని సగం అవుతూ ఉండటం, కాస్త ఇబ్బందులు, ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణ, ప్రయాణాలు ఉచితంగా చేసి రావటం, సుదూర ప్రాంతాలకు తిరిగి రావటం, బంధువర్గాలు, కుటుంబ విషయాల్లో కొన్ని వార్తలు మనసుకు అసంతృప్తిని కలిగించడం, జీవితంలో ముఖ్యంగా భాగ్యస్థిత కుజుడి యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో మన శ్రమ, మన కష్టం, మన ఆలోచన ఎంత బాగున్నప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధి మాత్రం తక్కువగా కనిపించే అవకాశం ఉంది. మరి పంచమ శనైశ్వరుడి సంచారం, షష్టమ శుక్రరాహుల సంచారం వల్ల మనం కనీసంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అత్యధికంగా అవుతాయి. స్నేహం, మిత్రత్వం, మధ్యవర్తిత్వం ఇటువంటి వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహార లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మరి ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ చంద్రకేతుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభం 4 రోజులు మానసిక అస్థిమత ఎక్కువగా ఉంటుంది. ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మనోధైర్యం పెంచుకోండి. అష్టమ గురు సంచారం వల్ల మనం ఎంత చేసినా, ఎంత పూజ చేసినా, ఎంత మెడిటేషన్ చేసినా మానసికంగా ఒక నమ్మకం, ఒక ధైర్యం అనేది కోల్పోతూ ఉంటారు తులారాశి వారు. ఈ కోల్పోయేటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం పంచమ రవిబుధుల యొక్క సంచారం ఉండటం వల్ల జీవితంలో మనం చేయబోయేటువంటి పనిలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి పరిస్థితి అలానే ఉంది, మార్కెట్ పరిస్థితి ఇలానే ఉంది, వ్యాపారాలు ఇలానే ఉన్నాయి, ఉద్యోగాలు ఇలానే ఉన్నాయి, ఉద్యోగంలో ఉండేటువంటి వారు ఇలానే మారిపోయారుండి మనం ఒక అపోహలో ఉండిపోవద్దు. జీవితంలో ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి సమయం తులారాశి వారికి ఉంది. కాబట్టి ఈ వారాంతంలో నిజానిజాలన్నీ తెలుసుకుంటారు, మనోధైర్యం పెరుగుతుంది, ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు. అష్టమ గురువు సంచారం, షష్టమ శుక్రరాహుల సంచారం వల్ల మంచి కోసం వెళ్ళి మధ్యవర్తుల విషయాల్లో, ఫైనాన్స్ వ్యాపారాలు, లిటిగేషన్, లీగల్, కోర్టు వ్యవహారాలు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో అపవాదమానాలు కొని తెచ్చుకోకండి. గతంలో జరిగినటువంటి కోర్టు సమస్యలు కానివ్వండి, వ్యవహారాల వల్ల ఉపశమనాన్ని పొందుతారు. జీవితంలో మనం ఊహించకుండా వచ్చే కొన్ని అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం లేనివారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని అవకాశాలు ఈ వారంలో మీకు సానుకూలంగా ముందుకు వస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. సినీ కళాకారులకు, కార్మికులకు, చక్కగా కళల్ని ప్రోత్సహించేటువంటి వారికి మంచి అవకాశాలు కలగడానికి ఈ వారం మీకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. పంచమ శనైశ్వరుడి సంచారం వల్ల వస్తువాహనాలు, నలుపు మీద ఇన్వెస్ట్ చేసేవారు, నలుపు రంగు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ సైడు, నలుపు రంగు వ్యాపారాలు చేసేటువంటి వారికి పంచమంలో రవిబుధ శని యొక్క సంచారం వల్ల అంతా ఎంత చేస్తున్నప్పటికీ వ్యాపారంలో కొంత శ్రమ అత్యధికంగా ఉండటం, అలసత్వం ఎక్కువగా ఉండటం, ఆర్థిక అభివృద్ధి కనబడకపోవటం, ఎక్కువగా తిరగటం, వ్యవహార శైలి ఎక్కువగా ఉంటుంది తప్ప ఆర్థిక లాభాలు అతి తక్కువగా ఉండటం, మానసిక అధైర్యానికి ఎక్కువగా తావు చూపించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి 9వ ఇంట్లో ఉండేటువంటి కుజుడి సంచారం వల్ల అనవసర ఖర్చులు తగ్గించండి, అనవసర ప్రయాణాలు తగ్గించండి, ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోండి. దైవిక బలంతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ద్వాదశ చంద్ర కేతుల యొక్క సంచారం వల్ల తులారాశి వారు ముఖ్యంగా ఈ వారంలో లలిత అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం, మనోధైర్యంతో ముందుకెళ్ళటం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో అత్యంత శుభయుక్తమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో పెద్దవారు కానీ, భార్య కానీ, పిల్లలకు కానీ ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. పంచమ శనైశ్వరుడి సంచారం వల్ల శ్రమ అత్యధికంగా ఉండటం, ఫలితాలు తక్కువగా ఉండటం, వ్యవసాయదారులు, కార్మికులు,
ఇక ఉద్యోగస్తులు విద్యా విషయాల్లో కూడా మన శ్రమకు మన కష్టానికి తగిన ఫలితాలు రాకపోవటం వల్ల తులారాశి వారిలో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దైవ బలంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రవారం, సోమవారం తులారాశి వారు విశేషంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. లలితా అమ్మవారి నామం చేయండి. సోమవారం శివాలయ దర్శనం చేయండి. శుక్రవారం విశేషంగా అమ్మవారి యొక్క దర్శనం చేయండి. ఆగిపోయిన డబ్బుల విషయాల్లో అనవసరమైన ఒత్తిడి, శ్రమ, అపవాదమానాలు, తిరగటం లాంటివి వదిలేసి కొంత సమయాన్ని తీసుకోవటం వల్ల రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లో మీకు మంచి సమయం రాబోతుందని మీరు గమనించండి. మనోధైర్యంతో చక్కగా కార్యాచరణ చేపట్టండి. మీరు చేసే ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు తులారాశి వారు. గత అనుభవాలను జోడించుకుని చేసే ప్రతి పనిలో కూడా శుభవార్తలు వింటారు. నూతన గృహ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన వ్యవహారాన్ని కూడా అతి కష్టవంతంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ రాశి వారికి ప్రతి పనిలో కూడా చక్కగా దైవ బలంతో ముందుకెళ్ళటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశివారు అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి ఆరాధన చేసుకోవడంతో పాటు శివుడికి కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవడం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఎప్పుడు జేబులో పెట్టుకోండి. ఆకుపచ్చ మీకు బుధుడికి అత్యంత విశేషమైనటువంటి పచ్చతో కూడుకున్నటువంటి రాయిని కానీ చేతికి ధరించడం, లేదు పచ్చతో కూడుకున్న వస్త్రాన్ని కర్చీప్ లాగా జేబులో పెట్టుకోండి. ఈ రాశి వారికి చక్కగా 5వ నెంబర్ శుభయుక్తమైనటువంటి నెంబర్గా చెప్పుకోవచ్చు. ఈ వారంలో 5వ నెంబర్ వల్ల అత్యంత విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.